ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకొని లేదా డిప్యూటీ సీఎం గారు లేదా స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ గారు జోక్యం చేసుకొని రైతులను పిలిచి మీ ప్రాబ్లం ఏంటి, సిఆర్డీ ఏం చదువుతుంది, మీరేం చదువుతున్నారో అంతే సరైపోయిద్ది. వాస్తవంగా నవనగరాల్లో మా ఊర్లో ఏమీ లేదండి, ఒక్కటి కూడా లేదు. ప్రభుత్వానికి సంబంధించినట్టు నిర్మాణం మా ఊర్లో ఒక్కటి కూడా లేదు. అలాంటప్పుడు మా ఊరు ఏం అభివృద్ధి అయింది? 1996లోనే రెసిడెన్షియల్ జోన్గా ప్రకటించారు. ఊరు మొత్తం అన్ని 85% ట్యాక్స్లు ఎక్కువ పెట్టేశారు అన్ని చోట్ల. ఊరు మొత్తం అన్ని ఇల్లులు ఉన్నాయి. 12 సంవత్సరాలు బట్టి ఈ గ్రామ కంటాల్లో డివైడ్ చేయాల, ఏది పూలింగ్ ఏది నాన్ పూలింగ్ అనేది చెప్పకుండా ఇబ్బంది పడుతుంది. చాలా రోడ్లకు మాత్రం ఇచ్చి బఫర్ జోన్ మినహాయించాలి కదా. మరి ఇప్పుడు ఒకటి విషయం అర్థం చేసుకుని, రోడ్డు కింద పోయిన ప్లాట్ ఎక్కడ ఇస్తారు, మళ్ళీ బఫర్ జోన్ అంటే రైతు ఏం చేసుకుని దాన్ని ప్రభుత్వం భరాయించింది కానీ రైతు భరాయించలేడు కదా. అప్పుడు ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఉండవల్లి నుంచి 800 ఎకరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అది అంత లెక్క నాకు తెలియదండి. కానీ చెబుతాం, రాజధానికి ఎక్కువ పొలం ఇవ్వలేదు రైతులు. ఎవరన్నా ఆర్థిక ఇబ్బందులు పడి అమ్ముకున్న వాళ్ళు కొన్నోళ్ళు ఇచ్చారా తప్ప మిగతా వాళ్ళు ఇవ్వలేదు. అది కూడా మాకు కౌలొద్దు, కూలింగ్ ఇచ్చిన సింగిల్ సెటిల్మెంట్ చేయండి, మా ఊరికల్లా సపరేట్గా మీరు ఈ మధ్య సిఆర్ఈడి కమిషన్ వారికి సపరేట్గా జీవో ఒకటి ఇచ్చింది ప్రభుత్వం. స్వయంగా ఆయనే ఒక నిర్ణయం చేసి తీసుకునేటట్టుగా ఇలాంటి సమస్యలన్నిటికీ కలిపి దాన్ని ఏందో చెప్తున్నారు ఇంగ్లీష్లో. ఆ విధంగా మమ్మల్ని పిలిచి మా ఊరికి విస్తీర్ణం పెంచమని అడిగాం, కాదన్నారు. స్టేర్స్ పెంచమని అడిగాం, అది కాలేదు. జోన్లు మార్చమన్నాం, అది కాలేదు. ఇవన్నీ కాకుండా సేకరణ నోటీస్కి వచ్చారు.